తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు ప్రేక్షకులందరికీ కూడా అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా మీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని, మీ కుటుంబంతో, పిల్లలతో, బంధువులతో అందరితో కూడా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రివ్యూ అండ్ మైవ్యూలో భాగంగా రాజాసాబ్ చూసి కూడా 2-3 రోజుల పైన అయింది. అయితే మనం యాక్చువల్గా లేట్గా బుధవారం ఇస్తాం కాబట్టి ఈ రోజున రివ్యూ వస్తుంది. ఈ సినిమాకి చాలా డిసాస్టర్ టాక్ అనేది వచ్చింది. సినిమాకి అభిమానులు కూడా రకరకాలుగా ఉన్నారు. దర్శకుడు సక్సెస్ మీట్ పెట్టి మరొక మళ్ళీ అంటే అది విడుదల కాకముందే ఆ ఓల్డ్ గెటప్ ఏదో వేశారు. నేను అది చూడలేదు, అంతకుముందే సినిమా చూశాను కాబట్టి ఆ చూసిన జ్ఞానంతోనే చెప్తున్నాను. తర్వాత ఏం డెవలప్ చేశారో నాకు తెలియదు. ఆ తర్వాత అంటే ఫస్ట్ రిలీజ్ అయిన సినిమానే, ఫస్ట్ రిలీజ్ అయిన కంటెంట్నే చూశాను నేను. సో సినిమా చూసినప్పుడు నాకు కలిగిన భావం కానీ, అలాగే ప్రేక్షకులు పక్కనటువంటి చేసినటువంటి హాహాకారాలు కానీ, బయట వచ్చిన విమర్శలు కానీ, ఇవన్నీ మనసులో పెట్టిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తే ప్రేక్షకులు ఎప్పుడూ కరెక్ట్. ఎవరైతే క్రియేటివ్ పీపుల్ ఉన్నారో వాళ్ళే సరిగ్గా ప్రేక్షకుల్ని అర్థం చేసుకోవట్లేదనే విషయాన్ని మరొకసారి నాకు అనిపించింది. నేను ఇంతకుముందు రివ్యూల్లో కానీ రకరకాలైన అంశాల్లో కానీ చెప్తా వచ్చాను. కాన్సెప్ట్ అనేది క్లియర్గా, సింపుల్గా, ఎఫెక్టివ్గా, యాక్టివ్గా ఉండాలి. తర్వాత ప్రేక్షకులకి అర్థమయ్యేటట్టు ఉండాలి. ప్రేక్షకుల్లో అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. కేవలం మేధావులు మాత్రమే చూసేటటువంటి సినిమా అయితే చెప్పాలి, ఇది కేవలం మేధావులకు మాత్రమే, మీకు అర్థం కాదు, వాళ్ళు మాత్రమే చూడండి అని. కామన్ ప్రేక్షకులకి, సినిమా యొక్క అభిమానులకి ఒక జనరల్గా వదులుతున్నప్పుడు మేము అది అనుకున్నాం, ఇది అనుకున్నాం, మీరు మనసులో 100 అనుకుంటారు. కానీ స్క్రీన్ మీద చూసేటప్పుడు డబ్బులు పెట్టుకున్న మాలాంటి కామన్ ప్రేక్షకులకు కూడా కథ, మీరు చెప్పే విషయం అర్థం కావాలి కదా. సరిగ్గా అర్థం కాకపోతే అంటే మీరు తీసిన కాన్సెప్ట్ తప్పనో, మీకు తెలివితేటలు లేవనో అని కాదండి. ఇక్కడ మీరు అనుకున్న పాయింట్ని మా మైండ్లోకి అంటే కామన్ ప్రేక్షకుడు మైండ్కి ఆకట్టుకునేట్టుగా మీరు తీయలేదనేది వాస్తవం. కథని మనం సింపుల్గా తెలుసుకుందాం. ఒక ఊళ్ళో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది. ఆవిడ గంగమ్మ అనే ఆవిడ. ఆ గంగమ్మకి ఒక మనవడు ఉంటాడు, ఆయన రాజా ఆయన పేరు. ఆవిడకి తన భర్త ఎక్కడున్నాడో, తన భర్తను కలుసుకోవాలని, ఈయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడో కలుసుకోవాలని ఒక ఆశ ఉంటుంది. ఒకనొక సందర్భంలో ఒక సెల్ ఫోన్లో ఏదో ఫోటో చూపిస్తూ ఫ్రెండ్ చూపిస్తే దానిలో ఆ తాత ఫోటో చూస్తాడు. ఆ తాతని వెతికి పట్టుకొస్తానని చెప్పి నానమ్మకి చెప్పి బయలుదేరుతాడు. అక్కడి నుంచి రకరకాల అప్పటికే అతనికి ఒక ఊళ్ళో ఒక ప్రేమిస్తూ ఎమ్మడబడుతున్న ఒక అమ్మాయి ఉంటుంది. ఆ తర్వాత ఒక 2 అమ్మాయిలు కూడా కలుస్తారు. ఆ తర్వాత ఒక హంటెడ్ హౌస్లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఆయనదే, అది వాళ్ళ తాతగారిదే, వాళ్ళ నాయనమ్మదే, అదే అనమాట. అక్కడి నుంచి ఆ భవనంలోకి వచ్చి ఆయన ఏమయ్యాడు, తాతగారు ఏమయ్యాడు అనే విషయాన్ని నానమ్మకు చెప్పడంతో సినిమా కథ అనేది అంతమవుతుంది. ఇది నేను చాలా సింపుల్గా చెప్పాను కథ. కానీ ఈ సినిమాని తీసిన దర్శకుడికి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఒక అంశాన్ని చెప్పటం కోసం అంటే ఏదైనా కొత్త దర్శకుడు ఏమైనా చేశారనుకోండి, ఇట్లాంటి సినిమాని మనం అంటాం జనరల్గా, అందరికీ మనం విమర్శిస్తున్నాం అనుకోండి, అది వేరే సంగతి. కానీ అనుభవం ఉండే ఒక దాదాపు 10 సినిమాలు తీసి ఒక 10 సినిమాల దాకా ప్రమోట్ చేసిన దర్శకుడుగా ఇట్లా తీశాడంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యం కలగటం ఏముందండి, పెద్ద సినిమాలు రకరకాల పర్పస్ల కోసం తీస్తూ ఉంటారు. సరే, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు తీసుకున్నారు, అది మనం వదిలేసేయండి. ఏదేమైనప్పటికీ కూడా సినిమాని మనం విశ్లేషించుకున్నట్టయితే ఒక్క విషయం మాత్రం అర్థమవుతుందండి. ఇది ప్రభాస్ లాంటి ఒక పెద్ద హీరో చేయాల్సినటువంటి కథలాగా అనిపించలేదు నాకు. ఒకవేళ ప్రభాసే హీరోగా యాక్ట్ చేయాలనుకుంటే ఈ కథను మాత్రం ఇలా చూపించకూడదు. అంటే ప్రభాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కథని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమా ఎందుకు ఇట్లాంటి పరిస్థితి అయిందనే విషయాన్ని తెలుగు యంగ్ డైరెక్టర్స్కి ఒక్కసారి నేను వివరించి ఈ ఎపిసోడ్ని నేను తొందరగా ముగిస్తాను. ఎందుకంటే నాకు సినిమా చూసిన తర్వాత చిరాకు పుట్టిందనమాట. అంటే జనరల్గా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. చిరాకు ఎందుకు వచ్చింది అంటే కాన్సెప్ట్ ఎత్తుకోవటం అనేది ఎప్పుడు కూడా హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ ఉండాలి.
కథ అంతా కూడా నాయనమ్మ కథ చెప్పుకుంటా నాయనమ్మకి సంబంధించినటువంటి విషయంతో అది తీర్చడం కోసం ఒక మనవడు చేసిన కథ. ఆయన అప్పటికే చచ్చిపోయి ఆత్మ అయిపోయి ఆయన ఒక ఆత్మ, ఆయనకు ఒక టార్గెట్ ఉంటుంది. మొత్తం 3 అమావాస్యల లోపుగా మొత్తం ఈ ప్రపంచాన్నంతా లేదా సంపదనంతా కూడా జయించి మళ్ళీ కొత్త యంగ్ కురవాడిలాగా పుట్టాలని ఒక ఆలోచన చేస్తూ ఉంటాడు. నేను దర్శకులకి ఎవరికైనా చెప్పేది ఒకటే, చెప్పాలనుకున్న కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉండాలి. ఇది కొత్త కాన్సెప్టే, కొత్తగా ఆలోచించారు, కానీ ఎఫెక్టివ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రేక్షకులకి సులభంగా అర్థమయ్యేటట్టుగా ఉండాలి. ఇంతకుముందు మండే రోజున ఒక ఎపిసోడ్ వచ్చింది, 5 టిప్స్ ఏదైనా బెస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పాను. దానిలో చెప్పాను హీరో యాక్టివ్గా ఉండాలి, హీరో మీద కథ నడవాలి, ఎందుకంటే కాన్సెప్ట్ని సినిమా యొక్క గోల్ని తీసుకెళ్లేవాడు హీరో అని చెప్పాను. ఇక్కడ ఏం జరిగింది, నానమ్మ యొక్క విష్ని తీర్చడం కోసం చేసిన ప్రయత్నమే చేశాడు, కానీ చాలా సందర్భాల్లో హీరో అనేది చాలా ప్యాసివ్గా ఇన్యాక్టివ్గా కనపడడం అనేది ఈ సినిమా యొక్క మరొక దోషం. అప్పుడు కూడా చెప్పాను. అలాగే సినిమాలో దాదాపుగా 2 గంటల సినిమా దాకా సినిమా అసలు ప్రారంభమే కాదు, అంటే 2 గంటల బిగినింగ్ లేదా 2 గంటల సేపు ఇంట్రడక్షన్ ఆఫ్ క్యారెక్టర్ కానీ కాన్సెప్ట్ కానీ ఉండటం అనేది ఈ సినిమాకి దాదాపుగా పెద్ద ప్రధానమైన లోపం. 2 గంటలండి, మరీ దారుణంగా. 3 గంటల సినిమాల్లో 2 గంటల ఇంట్రడక్షన్ అయినా లాస్ట్ 45 నిమిషాల్లోనే సినిమా కథ స్టార్ట్ అవుతుంది. ఏముంటుంది, ఒక పక్కన ఎవరైనా మాంత్రికుడు దుర్మార్గుడు ఎవడన్నా ఉంటే వాడు పట్టుకురండి అంటే అప్పుడు ఆయన హిందీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వస్తాడు, ఆయన బోమన్ ఇరానీ సంథింగ్ ఆయన పేరు, ఆయన బట్టి వస్తారు సైకాలజిస్ట్. అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా సినిమాకి సంబంధించిన కథ అంటే హీరోకి సంబంధించిన కథ లేదా హీరో తాతగారు. అంతకుముందు ఆయన క్యారెక్టర్లు పరిచయం, ప్లేస్లు పరిచయం, దానిలో జరిగేటువంటి యాక్టివిటీ, హీరో హీరోయిన్లతో రొమాన్స్, ఇంకోటి విచిత్రం, పైకి వెళ్ళటం రావటం చేయటం, ఇదే. దీనిలో ఉండకూడని పాయింట్ ఏంటి అంటే పునరుక్తి దోషం, చెప్పిందే చెప్పటం. నేను కథ ఎవరికి చెప్తూ ఉంటాం, మనం ప్రేక్షకులకు చెప్తున్నాం. ఒక చిన్న అంశాన్ని ప్రస్తావిస్తే మీకు అర్థమవుతుంది. ఆమె ఒక సాధారణమైన స్త్రీ కాదు అనే విషయం మనకు తెలుసు. అంటే ఒక జమీందారు లేదా ఒక పెద్ద జమీందారుకి సంబంధించినటువంటి ఆవిడ ఆయనమ్మ. ఆ విషయం హీరో తెలుసుకున్నాడు, ఆ పక్కనున్న పాత్రలు తెలుసుకున్నాయి. ఏమండి, ఆ గంగమ్మ అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నదో ఆవిడికి తెలుసు, మనకు కూడా అంతకుముందు చెప్పేశారు. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ చెప్తుంటాడు, నువ్వు మామూలుగా అదే ఇట్లా సోన్సే హీరో చెప్తాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది, చెప్పిన విషయాన్ని చెప్పటం, చూపించిందే చూపించటం, చేసిందే చేయటం. ఇలా చేయటంతో సినిమా అంతా 2 గంటలు అయిపోయింది. మళ్ళీ పక్కన సర్దుకున్నారు, అదే ఏం చెప్పాలనుకున్నావు, ఇది కదా కాన్సెప్ట్, మళ్ళీ తీసుకొచ్చారు. ఇది అర్థమవుతుందో లేదో, ఇది జనాలకు పడుతుందో లేదో అని తీసుకొచ్చారు. చెప్పాలనుకున్న అంశాన్ని ఏదో ఒక త్రాటి మీద వెళ్ళండి. ఏమండి, షట్చక్రాల పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తారా, వెళ్ళండి. సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తారా, ఒకటి వెళ్ళండి. లేదా హిప్నోటిజం పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తారా, వెళ్ళండి. వేదాంత పరంగా వెళ్తారా, వెళ్ళండి. లేదా మనకి ఉన్నటువంటి పురాణాలు దాని బ్యాక్గ్రౌండ్లో వెళ్తారా, వెళ్ళండి. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంటుందండి, తర్వాత లాస్ట్లో చెప్తుంది నాయనమ్మ క్యారెక్టర్, నువ్వు అమ్మవారి అంశలో పుట్టావురా అనండి. ఆ విషయం ఎప్పుడు చెప్తారండి, ప్రేక్షకుల సీట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడా? అంటే హీరోకి ఎటువంటి శక్తులు ఉన్నాయో, హీరో ఎటువంటి టాలెంటెడో, హీరో ఎట్లాంటి పరిస్థితుల్లో పుట్టాడో అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అతనికి ఇవ్వాలి కదండి, నూతన తయారు చేయాలి కదండి. ఇప్పుడు అర్జునుడు అక్కడికి వెళుతున్నాడంటే, కురుక్షేత్రానికి వెళుతున్నాడంటే ఆ లోపల బోళ్ళు తపస్సు చేసి రకరకాలైనటువంటి అస్త్రాలు శస్త్రాలు అన్నీ సంపాదించి యుద్ధ విద్యలో సూపర్గా అయిపోయి తయారై కురుక్షేత్రానికి వెళ్ళిపోయాడు. ఇవేమి చెప్పకుండా కురుక్షేత్రం యుద్ధం చేస్తుండగా నువ్వు సోన్సో అని చెప్పారనుకోండి, తీసి పక్కన పడేస్తారు. అందుకనే పాత పుస్తకాలు బాగా మహాభారతం, రామాయణం ఇట్లాంటి క్యారెక్టరైజేషన్, ఇంట్రడక్షన్ బాగా చదవాలి. పాత సినిమాలు ఎందుకు చూడాలి అనే పాయింట్ వస్తే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దీనిలో 3 హీరోయిన్లు ఉంటారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో జగదేక వీరుని కథ అని వచ్చింది మన ఎన్టీ రామారావు గారు. దానిలో 4 హీరోయిన్లు ఉంటారండి. దానిలో ఒక సాంగ్ పెట్టాడు. ఇప్పుడు కూడా సాంగ్స్ అన్నీ కూడా చాలా పాపులర్. ఆ సినిమా మీరు చూడండి ఒకసారి. నేను ఈ సినిమాని ఆ సినిమాని కంపేర్ చేయట్లేదు. పాత సినిమాలు అంటే పెద్ద కాన్సెప్ట్ సినిమా తీసుకున్నప్పుడు, అంటే అంత హీరో ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో తీసుకున్నప్పుడు అతను ఎలా చూపించాలి, ఎన్ని సామర్థ్యాలు అతనికి ఉంటాయి, ఏమిటనే విషయాన్ని క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచి అతనికి ఒక్కొక్క సమస్యను పరిష్కరించడం కోసం ఎట్లా తీసుకొచ్చాడు దర్శకుడు అనేది అబ్జర్వ్ చేస్తే మనకి ఎన్నో విషయాలు అర్థమవుతాయి.
ముగ్గురు హీరోయిన్లు పెట్టారు, ఎందుకు వస్తారో పోతే ఎందుకు పోతారో తెలియదు, వాళ్ళ క్యారెక్టర్లో సరిగ్గా పాడలేదు. తర్వాత వాళ్ళని సాధించాల్సినటువంటి దానికి కావాల్సినటువంటి మోటివ్ కూడా లేదు. తర్వాత అసలు ప్రధానమైన పాత్ర ఎవరైతే ఉందో ఈ గంగమ్మ క్యారెక్టర్, నాయనమ్మ క్యారెక్టర్, నాయనమ్మకి తాతకి మధ్యలో ఆమెను ప్రేమించి పెళ్లి చేసిన ఆమె అభిమానం లేదు. అక్కడ కూడా ఏదో పూజలు చేసి ప్రసాదం పెట్టి లోపరుచుకున్నటువంటి క్యారెక్టర్, అలాంటివి లోబడిపోయిందా? ఇంత వీక్ క్యారెక్టరైజేషన్ అంటే ప్రధాన పాత్రకి లేదు, పోనీ నాయనమ్మకి లేదు, ఈయనకి లేదు, ఏ పాత్రకి ప్రధానమైనటువంటి ఆ మోటివ్ లేదు. ప్రపంచాన్ని జయించాలనుకునే పాతాళ భైరవిలోని నేపాళ మాంత్రికులో ఒక చిన్న పాయింట్ పట్టుకుని సంజయ్ దత్ క్యారెక్టర్కి ఒక పాయింట్ పట్టుకుని మిగతా కథ అంతా పిచ్చి పిచ్చిగా అల్లుకున్నారు. ఇదంతా స్క్రీన్ ప్లే లోపం తప్పితే ఏం కథ చెప్పాలి, ఎలా చెప్పాలనేది సింపుల్ పాయింట్ అనేది దర్శకుడికి అర్థం కానంత కరుకు రకరకాల ఎపిసోడ్లు తీస్తూ ఉంటాడు, ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్కళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం. ఆ ఎపిసోడ్లన్నీ కూడా మన నెత్తిని కొడుతుంటాయి సుత్తిలాగా. ఇప్పుడు చాలాసార్లు మన ఎపిసోడ్లో చెప్పాను నేను, ఎపిసోడిక్గా ఎప్పుడైతే నువ్వు సినిమా తీస్తున్నావో ఆ సినిమా అనేది ఫీచర్ ఫిల్మ్ పనికిరాదు, ఓటీటీలో సీరియల్ చేసుకోవడానికి పనికొస్తుంది అని చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ సినిమా మరొక్కసారి నిరూపించింది. మీరు సినిమాల్లో చూడమని లేదా మీ డబ్బులు పోగొట్టుకోమని నేను ఇవాళ మీ అందరికీ సలహా చెప్పను. మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే లేదు. నేను చెప్పిన నా అభిప్రాయం ఇది ఈ సినిమా మీద. బెస్ట్ స్క్రీన్ ప్లేకి ఉండాల్సిన లక్షణాలు ఏవో తెలుసుకుని మళ్ళీ సినిమా చూడండి. ఆ పద్ధతిలో ఇది ఉందేమో చూడండి, మీరే చెప్తారు ఇది సినిమా మంచి సినిమానో చూడొచ్చు చూడకూడదు. నేను చెప్పేది కాదు. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.